2024కు ముందు ఒక లెక్క, 2024 ఎన్నికల తర్వాత జనసేన లెక్కే వేరు. ఇది తెలుగు రాష్ట్రాలే కాదు, యావత్ ప్రపంచమే చూసింది. ఎన్డీఏతో పొత్తులో భాగంగా దక్కించుకున్న 21 అసెంబ్లీ, 2 పార్లమెంటు స్థానాల్లో గెలిచి 100% స్ట్రైక్ రేటును దక్కించుకుని జనసేన ఇంకొన్ని సీట్లు తీసుకున్నా గెలిచి నిలిచేది. ఇలా వైసీపీని ఓడించాలనే టార్గెట్ మొదలుకొని కూటమి కట్టడం, ఎన్నికల ప్రచారం, సూపర్ 6, ఢిల్లీ పెద్దలను ఒప్పించడం, ప్రభుత్వం ఏర్పాటు చేయడం వరకు అన్నింట్లోనూ పవన్ కళ్యాణ్ గారు కీలక పాత్ర పోషించిన విషయం విదితమే. అలాంటిది ఇప్పుడు సేనాని ముందున్న ఏకైక టార్గెట్ పొద్దున్న మిత్రపక్షంతో లేకున్నా ఒంటరిగా పోటీ చేయడానికి పార్టీ బలోపేతం కోసం ఎప్పటి నుంచి ఆట మొదలుపెట్టినట్టుగా క్లియర్ కట్గా అర్థమవుతున్న విషయం మనకందరికీ తెలిసిందే. ఇక లేటెస్ట్గా అందుతున్న సమాచారం ప్రకారం ఇందులో భాగంగా పవన్ కళ్యాణ్ గారి కోసం ఆయన అన్న మెగాస్టార్ చిరంజీవి గారు ఒక షాకింగ్ నిర్ణయం తీసుకున్నారట. దాని ప్రకారం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జనసేన పార్టీ తరపున ప్రచారం మరియు పనిచేయనున్నారట చిరంజీవి గారు. ప్రెస్ న్యూస్ వైరల్ అవుతోంది. దీనిపై అధికార ప్రకటన త్వరలో రానుంది. అంటే జనసేన పార్టీలోకి చేరికలని దగ్గరుండి చూసుకుంటున్నారట చిరంజీవి గారు. దీంతో షాక్లో ఉన్నారట వైఎస్ జగన్ గారు. ప్రెస్ న్యూస్ కూడా తెగ వైరల్ అవుతోంది ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల్లో. ఇక ఇదిలా ఉండగా త్వరలోనే బిగ్ షాట్ నేతలు కూడా వైసీపీకి గుడ్ బై చెప్పేసి అధినేత డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారి సమక్షంలో జనసేన కండువ కప్పుకోవడానికి సిద్ధమైపోయారట. ఇప్పటివరకు మాజీ ఎమ్మెల్యే మద్దాలగిరి వైసీపీ సభ్యత్వానికి రాజీనామా చేసి మంత్రి నాదెండ్ల మనోహర్ ద్వారా ప్రయత్నాలు ముమ్మరం చేస్తున్న విషయం మనకందరికీ తెలిసిందే.